సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ and press bell icon. Thank you. Hi dear students, good morning. Today we are going to start a lesson Ncert class 7 book Honeycomb, and this lesson is Gopal and the Hilsa fish. This is the third unit. Dear students, చూద్దాం మనము ఇది వరకు 7th క్లాస్లో 1 and 2 ఆఫ్ 3 క్వశ్చన్స్ చూసాము. 3 క్వశ్చన్స్ తాలూకు వీడియోస్ మీరు చూశారు. ఇప్పుడు నెక్స్ట్ లెసన్ మీకు చూడండి, గోపాల్ అండ్ ద హిల్సా ఫిష్. హిల్సా ఫిష్ అంటే ఏంటి? ఇది ఒక రకమైనటువంటి చేప అన్నమాట, హిల్సా ఫిష్. ఇక్కడ చూడండి, అండ్ యూ క్యాన్ సీ ద పిక్చర్. ఇక్కడ ఏం చేస్తున్నారు? చాలా మంది చేపలు పడుతున్నారు. దే ఆర్ క్యాచింగ్ ఫిషెస్. నౌ టెక్స్ట్ చూడండి, ఇట్ వాజ్ ద సీజన్ ఫార్ హిల్సా ఫిష్. ఫిషర్ మ్యాన్ కుడ్ థింక్ ఆఫ్ నథింగ్ బట్ హిల్సా ఫిష్. ఆ సీజన్ ఏ సీజన్ అంటే అందులో హిల్సా ఫిష్ ప్రత్యేకంగా లభించేటువంటి రోజులు. అప్పుడు ఈ మత్స్యకారులు, ఫిషర్మెన్ అంటే మత్స్యకారులు అంటే చేపలు పట్టేవాళ్ళు కేవలము హిల్సా ఫిష్ గురించి తప్ప వేరే అంశం గురించి వాళ్ళు ఆలోచించేవారే కాదు. ఇన్ ద సెకండ్ పిక్చర్ చూడండి, ఫిష్ మాంగర్. ఫిషర్ మ్యాన్ అంటే పట్టేవాళ్ళు, ఫిష్ మాంగర్స్ అంటే అమ్మేవాళ్ళు. సోల్డ్ నథింగ్ బట్ హిల్సా ఫిష్. ఆ చేపలు అమ్మేవాళ్ళు మొత్తం కేవలము హిల్సా ఫిష్ అమ్ముతున్నారు. చూడండి, ఇక్కడ వాళ్ళు పిలుస్తున్నారు, కమ్ రండి రండి, బై కొనండి, ద ప్రైజ్ ఆఫ్ హిల్సా ఈజ్ డౌన్ టుడే. ఈరోజు తక్కువ ధరలకే చేపల అమ్మకం, రండి రండి హిల్సా ఫిష్ అని వాళ్ళు ఆ వ్యాపారి అమ్ముతున్నాడు. ఇక్కడ చూడండి, హౌస్ హోల్డర్స్ కుడ్ టాక్స్ ఆఫ్ నథింగ్ బట్ హిల్సా హిల్సా హిల్సా. అలానే ఇక్కడ హౌస్ హోల్డర్స్ అంటే ఇండ్ల దగ్గర ఉండేవాళ్ళు కూడా కేవలము ఈ చేప గురించే మాట్లాడుకుంటున్నారు. చూడండి, ఈ ఆంటీ ఎవరో ఏమంటోంది, హౌ మచ్ డిడ్ యూ పే ఫార్ దట్ హిల్సా. చూసారా మై డియర్ స్టూడెంట్స్, ఇలానే మన ఇరుగు పొరుగు వాళ్ళు అడుగుతారు, ఏమన్నాయా ఎంత చేప అంటారు. అలాగే ఈమె కూడా అడుగుతుంది, ఎంత పే చేసావు ఆ చేపకు అని. ఈ ఓల్డ్ మ్యాన్ నవ్వుతూ, you wouldn't believe it if I told you. ఒకవేళ దీని ధర నేను చెప్తే నువ్వు నమ్మవు, ఎందుకంటే అంత చౌక ధర, తక్కువ ధర అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, అండ్ ఇన్ ద ప్యాలెస్. రాజుగారి ప్యాలెస్ లో టూ అంటే కూడా, ఆ ప్యాలెస్ లో కూడా ద కోర్టియర్ సభికులు కుడ్ డిస్కస్, వాళ్ళు సంభాషిస్తున్నారు, డిస్కస్ చేస్తున్నారు, నథింగ్ బట్ హిల్సా ఫిష్. రాజా మందిరంలో కూడా అంటే రాజుగారి యొక్క కోట్లో కూడా ఆ మాటలే మాట్లాడుతున్నారు అందరూ. ఇక చూడండి, ఒక సభికులు, కోర్టియర్ అంటే సభికులు, సభలో ఉండేవాళ్ళు. రాజుగారి దగ్గర రాజుగారు పైన సింహాసనం మీద కూర్చుని ఉంటే, సింహాసనం అంటే ఏంటి? థ్రోన్ మీద కూర్చుని ఉంటే అక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో చాలా మంది ఉంటారు కూర్చొని, వాళ్ళే కోర్టియర్. ఆ కోర్టియర్స్ లో ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, యువర్ మెజెస్టీ, నా ప్రభు, యూ షుడ్ హ్యావ్ సీన్ ద హ్యూజ్ హిల్సా ఐ కాట్, ఇట్ వాజ్. చూడండి ప్రభు, మీరు చాలా చాలా చేపలు పట్టాము మేము, హ్యూజ్ అంటే ఎక్కువ మోతాదులో, ఇట్ వాజ్ అని ఆ సభికుని యొక్క మాటలు పూర్తి కాక మునిపే ఏమైంది? చూడండి, ఈ పిక్చర్లో మీరు చూస్తే ఆయన ఉంటాడు, స్టాప్ ఇట్, గట్టిగా కోపంతో ఆపు, ఇక గట్టిగా వచ్చారు. చూడండి, రాజుగారి ఫేస్ ఎలా ఉంది? కేవలము కోపంతో రగిలిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఆర్ యూ ఏ కోర్టియర్ ఆర్ ఏ ఫిషర్ మ్యాన్. వికుడివా లేకపోతే చేపలు అమ్మేవాడివా నువ్వు? ద కోర్టియర్ ఫెల్ సైలెంట్. ఉన్న పలంగా కోర్టియరు
సైలెంట్ అయిపోయాడు విత్ డౌన్ కాస్ట్ ఐస్. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ డౌన్ కాస్ట్ ఐస్ అంటే మీనింగ్ ఏమంటే అవమానంతో తల దించుకోవడం. రాజుగారు గట్టి గడిస్తే పాపము అతను అవమానంతో తల దించుకున్నాడు. నెక్స్ట్ వన్, ద కింగ్ ఫెల్ట్ గిల్టీ. రాజుగారి పాపము, అయ్యో ఆయన తప్పుగా చెప్పినందుకు బాధపడ్డారు, అయ్యో అని. ఏమన్నారు? ఐఎమ్ సారీ, ఐ లాస్ట్ మై టెంపర్. చూడండి, నన్ను క్షమించండి, నేను నా కోపాన్ని ఆపోలేకపోయాను. ఇట్ ఈస్ ద సీజన్ ఫార్ హిల్సా ఫిష్ అండ్ నో వన్. అంటే రైటే, ఇది హిల్సా ఫిష్ కదా, సరే నో వన్ ఎవరు కూడా అంటే నెక్స్ట్, నాట్ ఈవన్ గోపాల్ క్యాన్ స్టాప్ ఎనీ వన్ ఫ్రమ్ టాకింగ్ అబౌట్ హిల్సా ఫిష్. అంటే గోపాల్ అంటే అతను ఒక సభికుడు, అంటే గోపాల్ కూడా మనుషుల్ని ఆపలేడా? నా రాజ్యంలో ఇతర అంశాల గురించి ఏదీ మాట్లాడకుండా కేవలం హిల్సా ఫిష్ గురించి మాట్లాడుతున్నారంటే నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి రాజు అంటే నాట్ ఈవన్ ఫార్ 5 minutes, కేవలం ఒక 5 నిమిషాల సేపు హిల్సా ఫిష్ గురించి ప్రజలు మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేయలేరా? అంటే ఇప్పుడు ఈ లావుగా ఉన్న వ్యక్తే గోపాల్. చూడండి ఎంత లావు ఉన్నాడు, ముక్కు లావు ఉంది కదా, ఇతనే గోపాల్. ఓ ఐ థింక్ ఐ కుడ్ యువర్ మెజెస్టీ. ప్రభు, నేను అనుకుంటున్నాను, నేను ఆపగలను. ఐ కుడ్, నేను చేయగలను. ఏం చేయగలను? మనుషులను, రాజ్యంలోని మనుషులను కనీసము 5 నిమిషాలైనా సరే హిల్సా ఫిష్ గురించి మాట్లాడకుండా నేను చేయగలను అన్నారు. అప్పుడు చూడండి ఈ పిక్చర్లో రాజుగారు చూసారా, కళ్ళు పెద్దగా చేసి ఏమంటున్నారు? దెన్, అయితే అప్పుడు లెట్ మీ సీ, చూద్దాం. యూ బై ఎ హ్యూజ్ హిల్సా ఫిష్, నువ్వు వెళ్ళి పెద్ద ఒక ఫిష్ కొనుక్కో ఇక్కడ మార్కెట్లో. బ్రింగ్ ఇట్ టు ద ప్యాలెస్కు తీసుకురా. ప్యాలెస్ అంటే రాజభవనం. వితౌట్ ఎనీ వన్ ఆస్కింగ్ యూ ఏ వర్డ్ అబౌట్ ఇట్. సరే, నువ్వు అంటున్నావు కదా నేను రాజ్యంలోని వాళ్ళతో మాట్లాడకుండా కనీసము 5 నిమిషాలు చేస్తా అని. సరే వెళ్ళు, అయితే వెళ్ళి మార్కెట్లో ఒక పెద్ద హిల్సా ఫిష్ కొను. మరి దాన్ని తీసుకెళ్ళి మార్కెట్ నుండి రాజమందిరానికి రా. అయితే ఈ మధ్యలో ఎవ్వరు కూడా నీతో చేప గురించి మాట్లాడకూడదు అన్నాడు. అంటే ఇది ఒక ఛాలెంజ్ అనమాట, ఛాలెంజ్. ఇతను గోపాల్ ఏమంటున్నాడు? ఐ యాక్సెప్ట్, నేను ఒప్పుకుంటున్నాను ద ఛాలెంజ్, ఈ ఛాలెంజ్ను. మెజెస్టీ అంటే ప్రభు. అండ్ ఏ ఫ్యూ డేస్ లెటర్, కొన్ని రోజులు గడిచాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినటువంటి ఈమె తని భార్య. ఎవరి భార్య? గోపాల్ యొక్క భార్య. ఇక ఆమె ఏమంటా ఉంది? వై యువర్ ఫేస్ హాఫ్ షేవన్. ఏంటి మీ ఫేస్లో గడ్డము సగమే గీశారు, సగం అలానే ఉంది అంటే. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ డ్రెస్సింగ్ అప్ టు బై ఏ ఫిష్. నేను చేపలు కొనడానికి రెడీ అవుతున్నాను అంటే. ఇది చూడండి పాపం వాళ్ళ భార్య ఫేస్ ఎలా అయింది చూడండి, ఎంతో ఆశ్చర్యం. ఏంటండి ఈరోజు మా భర్తకు ఏమన్నా పిచ్చి పడింది అనేటువంటి చూసాం. నెక్స్ట్ ఏమంది ఆమె? వాట్ ద మ్యాటర్ విత్ యూ. ఏమండి మీకు ఏమైందండి? వై ఆర్ యూ స్మేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ యాష్. డియర్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, స్మేర్ అంటే ఎక్స్పాండ్ చేయడము, అప్లై చేయడము, ముఖం మీద రాయడము, దాన్ని స్మేరింగ్ అంటాం. ఏదైనా చేయడం. ఎగ్జాంపుల్, క్రీమ్ రాస్తాము, ఫేర్ లవ్లీ క్రీమ్ అని రాస్తామా మొహం అంతా, దాన్ని ఏమంటామంటే ఐ ఆమ్ స్మేరింగ్ ఫేర్ లవ్లీ ఆన్ మై ఫేస్ అంటాం. అట్లనే ఇక్కడ స్మేరింగ్ ఏంటి? యాష్ అంటే ఏంటి? బూడిద. డియర్ స్టూడెంట్స్, బహుశా మీకు ఎవరికి బూడిద అంటే తెలీదు, ఎందుకంటే మీరందరూ కూడా గ్యాస్ స్టవ్లో కాలంలో పుట్టిన పిల్లవాళ్ళు. ముందు కాలంలో కట్టెలు పెట్టి పొయ్యిలో వంట చేసేవాళ్ళు. సాయంత్రము ఆ నిప్పులని ఆరిపోయిన తర్వాత మార్నింగ్ లేస్తే ఆ పొయ్యిలో ఏముంటారంటే ఒక రకమైన పౌడర్ ఉంటుంది. ఆ పౌడరే యాష్ని బూడిద అంటాం. ఆ బూడిద తీసుకుని ఆ గోపాలు తన ముఖం మీద
అప్లై చేశాడు, రుద్దాడు. నెక్స్ట్ వన్ చూడండి, అబ్బాయి అతను ఏమంటాడు, ఐ టోల్డ్ యూ ఐ ఆమ్ డ్రెస్సింగ్ అప్ టు బై హిల్సా ఫిష్. ఏం చెప్తున్నా కదమ్మా నీకు చెప్పాగా, నేను మేకప్ అవుతున్నాను. ఎందుకు అవుతున్నాను? హిల్సా ఫిష్ కొనడానికి. అప్పుడు రెండవ పెద్ద ఏమైంది చూడండి, లిసన్ టు మీ, నా మాట విను. ప్లీజ్ యూ కాంట్ పాసిబుల్లీ గో ఇన్ దోస్ డిస్గ్రేస్ఫుల్ ర్యాక్స్. వాట్ ఆర్ యూ అప్ టు? చూడండి మళ్ళీ లైన్గా వెళ్దాం. లిసన్ టు మీ, నా మాట వినండి. ప్లీజ్ దయచేసి నా మాట వినండి. యూ కాంట్ పాసిబుల్ టు గో అవుట్, మీరు బయటకు వెళ్ళలేరు. ఇన్ దోస్ డిస్గ్రేస్ఫుల్ అంటే మర్యాద పోయేటువంటి ఆ దుస్తులు ఏంటి. వాట్ ఆర్ యూ అప్ టు, అసలు నీకు ఏమైంది అంటే ఈ గోపాల్ మాత్రము, హౌ మెనీ టైమ్స్ ఐ మస్ట్ ఐ టెల్ యూ, ఎన్నిసార్లు చెప్పాలా నీకు, ఓ నా ఉమెన్, ఐ ఆమ్ అవుట్ టు బై ఏ హ్యూజ్ హిల్సా ఫిష్. నేను వెళ్ళి ఒక పెద్ద చేపను తెద్దామనుకుంటా అంటే ఎందుకు నువ్వు ఇలా అంటున్నావు అని. అప్పుడు బాయ్ అని ఆ గోపాల్ వెళ్ళిపోయాడు. భార్య ఇక్కడ పెట్టి చూస్తూ ఉంది. ఇట్స్ హ్యాపెన్ టు హిమ్, హీస్ గాన్ మ్యాడ్. ఏమైనా అతనికి ఏమైనా మెంటల్ వచ్చింది అని ఆమె అనుకుంది. నెక్స్ట్ వన్ ఎప్పుడేముందంటే, గోపాల్ బాట్ ద హిల్సా ఫిష్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ ద ప్యాలెస్. ఆ చేపను తీసుకుని మార్కెట్లో చేపను పట్టుకొని ఇలా వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అందరి చూపులు ఆ హిల్సా ఫిష్ మీద కాక అతని చిరిగిన దుస్తులు, చిరిగిన నిక్కరు, ఇది సగం గీసిన గడ్డము, దాని మీద బూడిద పైన ఉంది. మదర్ మదర్, అమ్మ అమ్మ చూడమ్మా, లుక్ అట్ ద మ్యాన్, ఆ మనిషి వంక చూడండి. ఈజంట్ ఇట్ ఏ కామికల్. చూడండి అతను చూస్తాను మీకు కామికల్ లేదా కామిక్ అంటే అండి బఫూన్, జోకర్, సినిమాలో ఉండేవాడు సినిమాల్లో అలా. ఓకే అంటే ఏమిటి వాళ్ళు నెక్స్ట్ వన్, ఈ మస్ట్ బి ఏ మ్యాడ్ మ్యాన్. మరొక వ్యక్తి చూసారా, చూస్తా ఉంటే అతను మెంటల్లా ఉన్నాడు, కానీ ఎవ్వరు చేప గురించి మాట్లాడలేదు. మస్ట్ ఇంకో వ్యక్తి, ఐ థింక్ ఏమో నువ్వు ఇలా చెప్పకు, బహుశా అతను మిస్టిక్ ఏమో. డియర్ స్టూడెంట్స్, మిస్టిక్ అంటే ఏ పర్సన్ హూ ట్రైస్ టు కమ్యూనికేట్ డైరెక్ట్లీ విత్ గాడ్, అంటే నేరుగా దేవునితో మాట్లాడి వ్యక్తి ఏమవుతాను అని కొందరు అన్నారు. నెక్స్ట్, వెన్ గోపాల్ రీచ్ ద కోర్ట్. కోర్ట్ అంటే ఏమి, రాజుగారి సభకి వెళ్ళాడు. అప్పుడు ఆ భటులు, రోజు భటులు గోపాల్ని చూసేవారు, లోపలికి పంపించేవాళ్ళు. కానీ ఆ రోజు ఈ మారువేషంలో ఆ దుస్తులు, చిరిగిన దుస్తులు మరియు హాఫ్ గడ్డము అని చూసి వాళ్ళు అతను కనుక్కోలేదు. వాట్ డూ యూ వాంట్ మిస్టర్ అన్నారు ఎవరు భటులు. ఐ వాంట్ టు సీ ద కింగ్ అని అమాయకంగా అన్నాడు గోపాల్. అప్పుడు యూ కాంట్ సీ ద కింగ్, గెట్ అవే విత్ యూ, వెళ్ళిపో, ఇక్కడ రాజుగారికి నువ్వు చూడాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో అని అన్నారు. గోపాల్ అర్థమైంది, నన్ను లోపల పంపిరని. గోపాల్ బిగాన్ టు డాన్స్ అండ్ సింగ్ లౌడ్లీ. ఏదో ఒక పాట పాడుతూ ఉన్నాడు. అంటే ఏమిటి, రాజుగారి యొక్క అటెన్షన్ను పొందడానికి అనమాట. అయితే దూరం నుంచి ఇన్సైడ్ ద ప్యాలెస్, రాజుగారు లోపల ఉన్నారు ప్యాలెస్లో. అతను ఎవరో సౌండ్స్ ద మ్యాన్ ఈజ్ క్రేజీ, తను మెంటల్ అయింది అని ఒక సౌండ్ విన్నాడు. మళ్ళీ త్రో హిమ్ అవుట్ అట్వాన్స్, అతన్ని బయటికి విసిరివేయండి. డియర్ స్టూడెంట్స్, అట్వాన్స్ అంటే మీనింగ్ ఏంటి, వెంటనే, ఇప్పుడే. మరి ఇంకో గొంతు అతనికి వినిపిస్తుంది రాజుగారికి, ఐ వాంట్ టు సీ ద కింగ్, లెట్ మీ ఇన్, ఐ వాంట్ టు సీ ద కింగ్, నేను రాజుగారిని చూడాలి, లెట్ మీ ఇన్, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని. ఈ సౌండ్స్ విన్నాడు రాజు. బ్రింగ్ దట్ మ్యాన్ టు మీ అట్వాన్స్, వెళ్ళి ఆ మనిషిని లోపల పట్టుకోండి. ఎస్ యువర్ మెజెస్టీ, సరే ప్రభు, చిత్తం ప్రభు అని అన్నారు. నెక్స్ట్ వన్ చూడండి, గోపాల్ వాజ్ బ్రాట్ బిఫోర్ ద కింగ్. ఆ గోపాల్ను రాజుగారి ముందుకు ప్రవేశపెట్టారు. హే ఇట్స్ గోపాల్ అని ఒక సభికుడు గుర్తుపట్టాడు. ద మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ మైండ్. అందులో ఒక సభికుడు ఉన్నాడా, ఇతనికి పిచ్చి పట్టింది అంటే. మరి ఇంకొకడు, ఐ థింక్ బహుశా ఇట్స్ వన్ ఆఫ్ క్రేజీ జోక్. నా థాట్ ఏమంటే
బహుశా ఇదేమన్నా అతను జోకేస్తున్నాడేమో అని అలా అన్నాడు. అప్పుడు రాజు, ఆల్ రైట్ గోపాల్, అవుట్ విత్ యూ, వై ఆర్ యూ డ్రెస్డ్ అప్ ఇన్ ఏ రిడిక్యులస్ ఫ్యాషన్. ఏంటిది మీరు, నువ్వు నీ వాలకము ఏంటి దుస్తులు అని ఆ రాజు రాశారు. యువర్ మెజెస్టీ, ఓ మై ప్రభు, ఓ నా ప్రభు, యూ సీమ్, మీరు అనిపిస్తున్నారు, ఏమనిపిస్తున్నారు, టు హ్యావ్ ఫార్గటన్, మీరు ఏదో మర్చిపోయినట్లు నాకు అనిపిస్తా ఉంది. సంథింగ్, చూడండి, ఏదో ఒకటి. రాజుగారు ఏదో మర్చిపోయారంట. ఏది రాజుగారు? ఫార్గటన్ సంథింగ్, నేను ఏదో మర్చిపోయానా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రాజు, ఇతను గోపాలు, స్ట్రేంజ్లీ ఇనఫ్ నో వన్ సీమ్స్ టు బి ఇంట్రెస్టెడ్ ఇన్ హిల్సా ఫీస్ట్. రాజుగారు చూడండి, చాలా వింతగా ఈ రోజు ఎవరు కానీ హిల్సా గురించి మాట్లాడలేదు. అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఫ్రమ్ ద మార్కెట్ నుండి టు ద ప్యాలెస్ వరకు, అండ్ ఇన్ ద కోర్ట్ నాట్ ఏ సోల్ హ్యాస్ స్పోకన్. నాట్ ఏ సోల్ అంటే ఏ ఒక్కరు, నాట్ ఏ సోల్ అంటే ఏ ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడలేదు. హ్యాస్ స్పోకన్ అబౌట్ ఏ హిల్సా ఫిష్, రైట్ కదా. ఇప్పుడు ఓన్లీ దెన్ డిడ్ ద కింగ్ రిమెంబర్ ద ఛాలెంజ్ దట్ టు ద గోపాల్. చూడండి, అప్పుడు అతను నవ్వాడు. నవ్వి, అదే నేను మర్చిపోయానే, నేను నిన్న చేసిన ఆ ఛాలెంజ్ నువ్వు ఇలా చేశావు కదా అని నవ్వాడు. మరియు వెల్ గోపాల్, చాలా బాగా చేసావు, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ అచీవ్డ్ ద ఇంపాసిబుల్ వన్స్ అగైన్. నువ్వు మరోసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేశావు, చాలా సంతోషమని చెప్పడం జరిగింది. మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ అవర్ గోపాల్ అండ్ ద హిల్సా ఫిష్. ఇన్ నెక్స్ట్ వీడియో we will discuss about the other topic. పిల్లలు, మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్ను చూస్తుండండి. స్కూల్లో వెళ్ళిన తర్వాత మీరు మీ సార్ యొక్క లెసన్ వినండి, మరియు ఇంటికి వచ్చిన తర్వాత ఈ సమయాల్లో వీడియో చూసి దీని తాలూకు క్వశ్చన్ ఆన్సర్స్ బాగా చేయండి, శ్రద్ధగా చేయండి. మీరందరూ బాగా చదవాలని కోరుతూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.